ఇక్కడ కూడా 2 కర్వ్స్ ఇచ్చేసి ఇంటర్సెక్ట్ ఆర్థోగనల్లీ పర్పెండిక్యులర్ అనేసి ఒక ఆన్సర్ ఇచ్చాడు. 1/a మైనస్ 1/b ఈజ్ ఈక్వల్స్ 1/a1 మైనస్ 1/b. ఇది తప్పు, పద్ధతి పాడులేదు. పద్ధతి అంటే ఎలా ఉండాలా? +1 యువతల వస్తే -1 ఈక్వల్స్ టు 0. మరి ఇది కూడా పద్ధతిగా రాసుకునేద్దాము. -1 ఈక్వల్స్ టు 0. మరి ఇంగ్లీష్ వాళ్ళు వచ్చారు. ఇక్కడ ఇంగ్లీష్ వాళ్ళు వచ్చి మన దగ్గర ఒక కోడ్ ఉంది. ఏంటి ఆ కోడ్? 2 3 1 2 కోడ్. ఆ కోడ్ ప్రకారం సాల్వ్ చేయాలి. 1 2 3 కదా. 2 అంటే సెకండ్ టర్మ్. b 2 3 1 2 అంటే b -1 a b. సేమ్ ఇక్కడ అంతే. 2 3 1 2 b1 -1 a1 b1. ఇదేమో x², ఇదేమో y², ఇదేమో 1. ఇప్పుడు x² కి ఇలా యారో మార్క్స్ డెటిన్ అనుకోవాలి. x² ఇలా రైట్ హ్యాండ్ ఇది -b, ఇలా చేస్తే మైనస్ అంటే ప్లస్, y² ఇలా చేస్తే -a1, ఇలా చేస్తే మైనస్ అంటే ప్లస్ a, అలానే ఇలా చేస్తే 1/ab1, ఇలా చేస్తే ప్లస్ వచ్చింది కాబట్టి -a1b. మిడిల్లో ఎప్పుడు మైనస్ ఉంచాలా? ఇక్కడ మరి మైనస్ కాకుండా ప్లస్ ఎందుకు వచ్చిందంటే ఆల్రెడీ మైనస్ వచ్చింది కాబట్టి ఇక్కడ మైనస్ వస్తుంది కాబట్టి. ఇప్పుడు x² వాల్యూ ఇది నీచే టు ఊపర్ -b + b1/ab1 -a1b. మరి y² వాల్యూ కూడా సేమ్ నీచే టు ఊపర్ -a1 + a/ab1 -a1b. After getting the point, ఇది పాయింట్ అనుకున్నా. After getting the point, differ m1 differ m2. కాబట్టి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రాసేసేయ్. ax² + by² is equals to 1. a1x² + b1y² is equals to 1. differ ఏంగా మూడో ఆయన పక్కన పెడితే x² 2x, bగా మూడో అంటే y² కి 2y. y వచ్చిందంటే dy/dx is equals to 0. 1 కి 0. x ఉందా లేదు, y ఉందా లేదు కాబట్టి కాన్స్టెంట్ 0. మరి ఇదంతా 2by dy/dx. ఆ ప్లస్ ఇవతల వస్తే -2ax 2 క్యాన్సిల్. dy/dx is equals to -ax. ఈ ఇంటూ ఇటు వస్తే బై, దీని పేరే m1 -ax/by. సేమ్ రైట్ సైడ్ ఇదే ఆన్సర్ రాబోతుంది. చూద్దాము. డిఫర్ a1 మూడవ అంటే x² కి 2x, b1 మూడవ అంటే y² కి 2y. y వచ్చిందంటే dy/dx is equals to 1 కి 0. సేమ్ ఇక్కడ 2b1y dy/dx is equals to ఆ ప్లస్ ఇతలు వస్తే -2a1x 2 క్యాన్సిల్. ఈ ఇంటూ అటు పక్కకు పోతే బై b1y, దీని పేరే m2. ఇప్పుడు క్వశ్చన్లో ఆర్థోగనల్ అన్నాడు. పర్పెండిక్యులర్ అంటే m1 రాసుకోండి. గివెన్ ఆర్థోగనల్. ఆర్థోగనల్ అంటే పర్పెండిక్యులర్ కాబట్టి m1 m2 ఈక్వల్స్ టు -1. m1 వాల్యూ ఎంత ఉంది? -ax/by ఇంటూ -a1x/b1y ఈజ్ ఈక్వల్స్ టు -1. ఇక్కడ మహానుభావులు క్రాస్ మల్టిప్లై చేస్తున్నారు. చేయకూడదు, తప్పు, దుర్మార్గమైన చర్య. పైన మల్టిప్లై చేసుకోవాలి, కింద పైన మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ a1x² ఈజ్ ఈక్వల్స్ టు క్రాస్ చేస్తే -b1y². ఇప్పుడు నేను ఆగిపోయా. ఎవరి దగ్గర ఆగిపోయా? x². x² అంటే x² కాదు, -b + b1/ab1 -a1b ఈజ్ ఈక్వల్స్ టు -b1 ఇంటూ మళ్ళీ ఆగిపోయినా. ఎవరి దగ్గర? y² అంటే y² కాదు, -a1 + a/ab1 -a1b
ఇప్పుడు ఈ భయి ఈ పక్క భయి క్యాన్సిల్. ఇప్పుడు మల్టిప్లై చేస్తున్నాను చూడండి. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఏ1కి బిని వేసా ప్లస్ వన్స్ అగైన్ ఏ1కి b1 వేసా అంతే మల్టిప్లై. నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ b1కి ఎవరిని వేస్తాను a1. నెక్స్ట్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ b1కి ఎవరిని వేసా a. కానీ మన దగ్గర గబ్బర్ సింగ్ చూస్తే గబ్బర్ సింగ్లో ఆన్సర్లలో బైలలో ఉంటాయి ఏ బి a1 b1. ఆ నలుగురిని ఎత్తుకుని వచ్చి ఎవరిని ఏని బిని a1 b1 ఈ నాలుగుని బై 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 అని కొడితే అప్పుడు మనకు బై వస్తుంది. బై a1 b b1 a1 b b1 a1 b b1 a1 b b1. ఏకి ఏ పోయింది a1 పోయింది b పోయింది ఎవరు మిగిలారు b1 కింద కాబట్టి -1/b1. అలానే ఏకి ఏ క్యాన్సల్ a1 క్యాన్సల్ b1 క్యాన్సల్ 1/b ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఎవరు మిస్ అయినారు ఏ కాబట్టి 1/a. నెక్స్ట్ ఇక్కడ ఎవరు మిస్ అయ్యారు a1 కాబట్టి 1/a1. దాని తర్వాత స్టెప్ ఇక్కడ రాస్తున్నాను. దోస్త్ మేరా దోస్త్ అంటే తోక లేని వాళ్ళు ఒక సైడు తోక ఉన్న వాళ్ళు ఒక సైడు దగ్గర గబ్బర్ సింగ్ ఆన్సర్ హ్యాపీగా రాసుకునేసాను.